చెప్పాడు, అంతా విన్నాను. ఏటి గొడవ చేయకండి, నాతో రండి. ఇవాళ రాత్రికి డాక్టర్ను భూపాలరావును చంపేస్తే దీని అవ్వ డబ్బంతా మనకే దక్కుతుందే. అదే ఆలోచిస్తున్నా, వాళ్ళిద్దరిని ఎలా చంపడమా అని. ఒకడు బకాసురుడు, ఇంకొకటి కీచకుడు. దాన్నేమని అవ్వ చిటికంత ఇసం ఇస్తే గుట్టి కింద వస్తారు. కరెక్ట్. ఒక్కొక్కరు కల్పించేద్దాం, కోడి పిల్లలాగా తెస్తారు బంగుముడవరు. అది కాదు కవి గారు, ఆ నిధి సంగతి తెలిసిన వాళ్ళు మనతో కలిపి 6. ఆ డాక్టరు, భూపాలరావు, ప్రొడ్యూసరు, డైరెక్టరు, ఈ 4 తప్పించామంటే. అదే ఆలోచిస్తున్నా. తలలో నరాలు తెగిపోతున్నాయి కానీ దారి దొరకటం లేదు. ఏమిటి, ఒకప్పుడు కథల్లోనూ కావ్యాల్లోనూ అయితే లక్షల కూలీలు చేయొచ్చు, కానీ నిజంగా చంపాలంటే కష్టమే. మరి అయితే ఆ డబ్బు మనకు దక్కడం కూడా కష్టమే. మనిద్దరం ఆ ధనంతో హాయిగా ఉందామని అనుకున్నాను, కానీ మీ ధోరణి చూస్తుంటే. దేవి తొందరపడకు. నువ్వు చెప్పినట్టే చేస్తాగా. ఈ రాత్రి నుంచి ఆ పనిలోనే ఉంటా. ఏమిటరా, ఏమిటి అర్ధరాత్రి గోల? ఏమిటి, ఏం జరిగింది? అదే ఏమీ కాలేదు కవివరేణ్య. 2వ పావురం మరణించను. చనిపోయాడు. చిత్రంగా ఉంది. ఎక్కడి వాళ్ళు అక్కడే ఉన్నావు. ఈ ఘోరం ఎట్లా జరిగింది అంట? ఆ విషయాలన్నీ రేపు ఉదయం మాట్లాడుకుందాం. మీరంతా వెళ్ళి మీ గదుల్లో విశ్రాంతి తీసుకోండి.
చిత్రంగా ఉంది. ఇక్కడున్న శవం ఎలా మాయమైంది? అదే నాకు అర్థం కావట్లేదు. వేర్ ఇస్ దట్ శవం? ఎస్ ఎస్, కమాన్ కమాన్, పదండి పదండి. ఇది దయ్యాల దీవులో నాయన, ఇక్కడ ఒక క్షణం ఉంటే మనల్ని పీకు తింటాయి. ఎస్ ఎస్. మిస్టర్ దైవాధీనం, ఇది దెయ్యాలు చేసిన పని కాదు. మనలోనే ఎవరో ఒకరికి పనిచేసి ఉంటారు. వాట్? మనల్ని? అవును, రాత్రి మెయిన్ డోర్ మూసాం. పైనుంచి ఎవరు రావటానికి కానీ ఈ హత్య చేయడానికి కానీ అవకాశం లేదు. చాలా కరెక్ట్. అది సరేనయ్యా, హత్య వరకు బాగానే ఉంది. మరి శవం మాయమైందే, దీని సంగతి ఏమిటి అంట? అదే. మనిషిని హత్య చేయగలిగిన వ్యక్తికి శవాన్ని మాయం చేయటం ఘనకార్యం కాదు. అవునవును, నేను తీసిన దయ్యాల దీవెనే పిక్చర్లో కూడా ఇలాగే శవాలు మాయమవడం, శవాలు నాట్యం చేయడం, శవాలు. నువ్వు పీక్కు తిన్నావు, ఎక్కడికి వచ్చినా ఒకటే గొడవ నీది. ఏం తమకు భయంగా ఉందా? ఫ్రెండ్స్, మనమంతా పెద్ద మనుషులు, మర్యాదస్తులు. అయినా కొన్ని పరిస్థితుల్లో నేరం చెయ్యవచ్చు. నేరం చెయ్యటం కన్నా నేరాన్ని దాచటం మహానేరం. కాబట్టి ఈ హత్య చేసింది ఎవరో ముందుకు రావటం మంచిది. ఐ హేట్ దిస్. నాకు ఈ హత్యలు హంతకులు అంటేనే అసహ్యం. ఏదో ఒకప్పుడు కథలు కావ్యాలు రాసుకు బతికేవాడిని. ఏమిటి నాకు ఇలాంటి కూడా లేవు, తెలియదు సుమా. అబ్బబ్బా, ఇదంతా చూస్తుంటే నా తల తిరిగిపోతుంది. హనీమూన్ కని బయలుదేరి అనవసరంగా ఈ గొడవలో ఇరుకున్నాం. మాకు ఈ హత్యల గురించి ఏమీ తెలియదు. అవును, రాత్రి మేం గదిలోంచి బయటికే రాలేదు. ఈ వ్యవహారంలో నాకేం తెలియదు అబ్బాయో. రాత్రంతా నేను దంతం మేము దిగిపోయే సినిమాని గురించి మాట్లాడుకుంటూ కూర్చుంటాం. ఏం దంతం? చాలా కరెక్ట్. చూడండి, నేరస్తుడు ఎంతటి నేర్పరైనా చట్టం చేతుల్లోంచి తప్పించుకోలేడు. హంతకుడెవరో నేను తేలుస్తాను. కానీ దానికి మీ అందరి సహకారం అవసరం. సత్కారమేగా, డబ్బు కథ దుగ్గాడి కథ తిన్నావా? అట్టాగే ఇస్తాను. థ్యాంక్స్. థ్యాంక్స్. రాజేష్, ఏమిటి అలా ఉన్నావు? ఏం లేదు విజయ్, రాత్రి గదిలో ఉన్న భూపాలరావు శవం ఎవరో మాయం చేశారు. మాయం చేశారా? అవును, ఎవరు మాయం చేశారో ఎలా మాయమైందో మనం తెలుసుకో. ఇదవ్వ చిత్రంగా ఉంది. నువ్వు చంపలేదు, నేను చంపలేదు. మరి ఆ భూపాలరావుని ఎవరు చంపుకుంటాడంటావో? ఆ నిధి రహస్యం తెలిసిన వాళ్ళల్లో ఎవరో ఒకరు చంపిండొచ్చు. ఆ పని ఆ డాక్టర్ గారు చేసి ఉంటాడు అబ్బాయో. వాడిని చూస్తేనే కూరుకోరాకుంటాడు. ఆ మాటకొస్తే సులోచన రాణిని, కవి గారిని ఎందుకు అనుమానించకూడదు? వై కాంట్ వి సస్పెక్ట్ దెం? ఆర్దంత పని చేస్తుందంటావా? ఏమిటండోయ్, ఆడదాని మీద ఉపన్యాసం ఇస్తున్నారు. ఏముంది, ఆడది అంటే సులోచనాదేవే ఆడది అని. ఆ అందం, ఆ చందం. అవును పుల్లెమ్మ, నీ ముందు పొగరకూడదు కానీ నీ రవ్వ నిన్ను చూస్తుంటే బందర్లడ్డు గుర్తుకొస్తుంది. కొరుక్కుతే నలిపిస్తుంది. మీకంటే ముందు ఏదయ్యో కొరుకు తినకుండా ఉండాలిగా. నేనుండగా నీకు భయం అక్కర్లేదు పుల్లెమ్మ. అహో మిత్రమా భూపాలం, చెల్లిపోయిందా నీకు కాలం, మృత్యువు పన్నింది మాయా జాలం, ఎలా ఉందిరా నా సంతాప గీతం. ఈయనవ్వ శ్మశానంలో రాబందుల్లాగా కాచు కూర్చుంటారు. ఎప్పుడు ఎవరు చేస్తాడా అని గీతాలు రాయటానికి. తీరా చూస్తే అన్ని పాత గీతాలే, పేర్లు మాత్రం మార్చేస్తారు. నీ మీద మాత్రం కొద్దే రాస్తాలేరా. నీ అవ్వ అంటే నేను సావాలన్నమాటగా. ఏమిటండి మీరు అంత ఈజీగా తెస్తారా? ఒకవేళ చచ్చారనుకోండి. నీ అవ్వ మళ్ళీ అదే మాట. శుభం పలకరా మంకెన్న అంటే పెళ్లి కూతురు ముండ ఏడా అన్నట్ట. అన్ని అపశకుడు కూతలే. ఓలేరా, ఏదో అన్నాను. పదండి భోజనానికి పోదాం. అప్పుడేనా? అప్పుడేనా అంటే ఒకప్పుడు తక్కువ టైమింగ్ అయింది. ఏమిటి నా వాచి ఏది? అరే, ఈ వాచి సూనిశ్రీది కదూ? అవును, ఇక్కడికి ఎలా వచ్చింది? రాత్రి భూపాలరావు గదిలోకి శూన్యశ్రీ వచ్చాడన్నమాట. అంటే భూపాలరావు హత్యకు సూనిశ్రీకి ఏదైనా సంబంధం ఉందా? ఉండవచ్చు. పోనీ సూనిశ్రీని అడిగితే? వద్దు, అతనికి ఈ విషయం తెలియకూడదు. తెలిస్తే జాగ్రత్త పడతాడు. పద. విజయ, చాలా ప్రొద్దుపోయింది, నువ్వు వెళ్ళి పడుకోరాదు. నేను నీతోనే ఉంటా. సరే, ఈ రాత్రికి ఏ ప్రమాదం జరగకుండా మనం కొంచెం అలర్ట్గా ఉండాలి.
నీ వెళ్ళి చూసిస్తా, జాగ్రత్త. అమ్మ బాబాయ్, ఈ ఇంట్లో నేను ఒక క్షణం కూడా ఉండలేను డాక్టర్. డాక్టర్ ఎక్కడ? అన్నట్టు కవి గారు కూడా కనపడడం లేదు. వేర్ ఇస్ దట్ పోయెట్? పదండి పోయి చూద్దాం. కవీశ్వరా, కవి గారు సిగరెట్లు బాగా తింటాడు, కాగితాల మీద కపిత్వం ఊరికి రాస్తుంటాడు. మంచి మూడ్లో ఉన్నట్టున్నట్టు. డాక్టర్ గారు, డాక్టర్, డాక్టర్, డాక్టర్ గారు. డాక్టర్. కవీశ్వరా, రూమ్ లో ఎవరు లేరే? అవును, వేర్ ఇస్ హి? బయటకు పోయినాడేమో. కమ్ లెట్స్ సీ. ఏయ్, వాట్ ఇస్ దిస్ డిస్టర్బెన్స్? ఏం జరిగిందండి? ఏం జరిగిందా? అదే అర్థం కాలేదు. బీచ్కి వెళ్ళి కొత్తగా ఏమైనా రాస్తున్నాడా?